నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. శ్రావణ మాసం ముగింపు దశకు చేరుకోగా వరంగల్లోని పోచమ్మ మైదాన్ ప్రాంతంలోనే పోచమ్మ దేవాలయం భక్తుల సందోహంతో కిక్కిరిసిపోయింది. పవిత్రమైన శ్రావణ మాసంలో భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ బోనాల వేడుకల్లో కుటుంబ సమేతంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. అమ్మవారి కృపతో కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత లహరి ఉప్పలమ్మ దగ్గర కూర్చుంటాడు. లహరి ఉప్పలమ్మ దగ్గర, కనకదుర్గమ్మ దగ్గర లోపల చిన్న యశోద, బయట మంగ, ఓడి బియ్యం దగ్గర సునీత, తర్వాత రాజమ్మ, తర్వాత లహరి. శ్రీ పోచమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, తర్వాత ఉప్పలమ్మ తల్లి, నాగవయ్య కలిగిన ఈ పోచమ్మ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. మాకు తెలియదు, మేము చిన్న పిల్లవాళ్ళ కంటే ముందు మా తండ్రులు 7-8 సంవత్సరాలు ఉన్న సమయంలో, అంటే 1947 కంటే బిఫోర్, స్వాతంత్రానికంటే ముందు ఈ అమ్మవారు ఎవరి ద్వారా వెలిసిందో తెలియదు, స్వయంభూ లేదా ఎవరి ద్వారా తెలిసిందో కూడా తెలియదు. అయితే అప్పుడు ఆ సమయంలో అంటే 35-40 మధ్యలో కొందరు ఈ అమ్మవారిని సహించలేని వ్యక్తులు అమ్మవారిని తీసుకెళ్లి బాయిలో వేశారు. అసలు వీళ్ళందరూ హిందువులు ఈ అమ్మవారిని మొక్కాలా ఏంటి అని చెప్పేసి బాయిలో వేస్తే ఆ సమయంలో కలరా గత్తరా అది వచ్చి ఈ వరంగల్ కాదు, అప్పుడు కొత్తపేట అనే గ్రామం, అప్పుడు భక్తులందరూ కూడా అంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కలరా గత్తరతో బాధపడుతున్న సమయంలో మళ్ళీ అమ్మవారు దేవాలయం అంటే దేవుడు చెప్పే, అప్పుడు ఆ సమయంలో దేవుడు చెప్పేవాళ్ళట. ఆ దేవుడు చెప్పినప్పుడు అమ్మవారు ఆగ్రహించింది కాబట్టి ఆ అమ్మవారిని మనం మళ్ళీ శాంతింపజేయాలంటే మా పెద్దవాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా మామూలు వాళ్ళందరూ, మా కుమ్మరి కులస్తులు అందరూ కూడా గండదీపము, బొమ్మలు ఈ విధంగా మోస్తూ అమ్మవారిని శాంతింపజేసి మొత్తానికి ఆ సమయంలో మళ్ళీ అమ్మవారిని కొత్త విగ్రహాన్ని మదురై నుంచో అక్కడ తమిళనాడు నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజా పునస్కారాలతో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు ఎల్లవేళలా భక్తులందరినీ క్షేమంగా చల్లగా కాపాడుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మవారు మొదట బావిలో వేసిన అమ్మవారిని కూడా తీసి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి మా కుమ్మరి వాళ్ళము అందరు అమ్మవారి మొదటి భక్తులుగా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏ గ్రామంలో ఎక్కడైనా సరే పోచమ్మ తల్లికి కుమ్మరి వాళ్ళే మొదటి భక్తులు. మొదటి తొలి బోనం మేమే చేస్తాం. అప్పటి నుంచి క్రమంగా అమ్మవారు డెవలప్ అవుతూ వస్తున్నది. తర్వాత అప్పుడు చాలా చిన్న ఏదో చిన్న ఖర్చుల మందం అవుతుండేది. ఖర్చుల మందం అమ్మవారికి వచ్చే భక్తులు ఇచ్చేటువంటి 10 పైసలు 20 పైసలు కేవలం ఖర్చుల మందం అవుతుండేది. 2016 నుంచి అమ్మవారి సర్వీస్ కోసం మేము ఒక భక్త మండలి, 2003లో భక్త మండలి ఏర్పడ్డది. అది రిజిస్టర్ కాబడిన భక్త మండలి. అది 2016 నుంచి అమ్మవారి డెవలప్మెంట్ కోసం కార్యక్రమాలు చేశాం. దానిలో భాగంగా స్థానిక శాసనసభ్యులు, తర్వాత ఎమ్మెల్సీ గారు బసవరాజ్ సారయ్య గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు అమ్మవారిని పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా CDF నుంచి, తర్వాత వీలైన తనకు అందుబాటులో ఉన్న ఫండ్లన్నింటినీ వారు తీసుకొచ్చి డెవలప్ చేశారు. అట్లాగే దాతలు కూడా ముందుకొచ్చి చేశారు. ప్రస్తుతం మినిస్టర్గా ఉన్న దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖ గారు కూడా ఆలయ డెవలప్మెంట్కు వారి వంతు వారు కృషి చేశారు. ఇలా మేము భక్త మండలి, తర్వాత భక్తులు అందరూ కలిసి అమ్మవారిని రోజుగా డెవలప్ చేస్తున్నాం. ఈ ఉత్సవాల్లో శ్రావణ మాసంలో అమ్మవారిని ఆదివారము, బుధవారము తప్పనిసరిగా వివిధ రూపాల్లో, మొదట పూలతో చేశాం, తర్వాత గాజులతో చేశాం, తర్వాత చీరలతో చేశాం. ఇప్పుడు నిన్న పండ్లతో, అంటే ఈరోజు ఆదివారం అమ్మవారు పండ్లతో పూలతో అలంకరించారు, అద్భుతంగా దర్శనమిస్తుంది. బుధవారం నాడు శాకాంబరి రూపంలో మేము చేస్తుంటాం. అలా భక్తుల సహకారంతో, స్థానిక పెద్దల సహకారం, స్థానిక కార్పొరేటర్ కుమారస్వామి గారు కానీ ఇట్లా అందరి సహకారంతో అన్ని శాఖల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోని సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం. ఈ తరం వల్ల అమ్మవారి యొక్క ఉత్సవాల్ని రోజుకు గొప్పగా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా అమ్మవారి కృప అందరి మీద, ప్రజలందరి మీద ఉండాలని, అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, నా పేరు మరిపెల్లి రామయ్య.
మేము బిఫోర్ వచ్చేసి నా మ్యారేజ్ అయింది వరంగల్లో, మేము ఉండేది నల్గొండ డిస్ట్రిక్ట్ లో. మా సైడ్ బోనాలు బాగా జరుగుతాయి, అక్కడ కనుక ఇక్కడ ఇంకా ఎక్కువ బాగా జరుగుతున్నాయి. మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ వచ్చినప్పుడు గుడి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేసేసరికి చాలా ప్లేస్మెంట్ ఎక్కువైంది. ఈ షెడ్యూల్ ఇవన్నీ కూడా చాలా బాగా కట్టారు. ఇంత ముందుకు మాకు దర్శనం కావాలంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ 4 వరకు అయ్యేది. మేము అంటే మార్నింగ్ 10 o'clock వచ్చేది, మేము ఈవినింగ్ 4 వరకు ఉన్నది. బట్ ఇప్పుడు వచ్చేసి 2-3 hours లో మాకు కంప్లీట్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. గుడి కూడా చాలా డెవలప్మెంట్ అయింది, చాలా బాగుంది. మొక్కులు మొక్కుకున్నాము, చాలా బాగా జరిగింది. మా పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. ఈ గుడికి మేము రాబట్టి ఒక 20 years పైన అవుతుంది. మా అత్తమ్మ మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నాము, ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. పోయిన ఇయర్ కూడా డెవలప్మెంట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే భక్తులను రిసీవ్ చేసుకోవడం కూడా చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. అన్ని సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. కూడా మంచిగా ఏమి ఇబ్బంది లేకుండా బాగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మేము కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా వస్తున్నాం. తొందరగా దర్శనం అయింది, మంచిగా మగవాళ్ళని పెట్టి బాగా చేసింది. మాసంలో ఆదివారాలు మనం మామూలుగా జరుపుకునే పండుగ మన పోచమ్మ తల్లికి. ఇది పిల్లలకి సంబంధించిన అమాశోచి అలాంటి వ్యాధులు అలాంటివి ఏవి రాకుండా ఉండడానికి ఈ సాంప్రదాయాన్ని మనం పూర్వకాలం నుంచి కొనసాగిస్తున్నాము, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది నమ్మకంతో పాటు శాస్త్రీయంగా సైంటిఫికల్లీ కూడా ఇట్స్ ప్రూవ్డ్. వేప అవన్నీ మనం వాడతాం కదా, అవి కూడా మనకి ఏంటంటే స్కిన్కి పసుపు వేప ఇవన్నీ స్కిన్కి కూడా హెల్ప్ఫుల్గా యాంటీబయాటిక్స్గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి భక్తితో పాటు సైంటిఫిక్గా కూడా ఉంది. ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలి, ఇలాగే అంతే మంచిగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భక్తజనులందరికీ కూడా నమస్కారాలు. ఈ గుడికి నేను మొక్కానండి, నాకు మనోడు పుడితే ఇస్తానని చెప్పేసి ఆ కోరిక నెరవేరింది. అందుకని నేను వెండి కిరీటం తీసుకొచ్చి సమర్పించుకున్నాను అమ్మవారికి. అమ్మగారు మహిమగల అమ్మగారు అని చెప్పేసి నేను ఇక్కడ మొక్కుకోవడం అయింది. నాకు మనోడు పుట్టాడు, ఆ అబ్బాయి పేరు కార్తీ వెంకట సాయి. అంత మంచిగా జరిగింది కాబట్టి నేను అమ్మవారికి కిరీటాన్ని సమర్పించాను. చాలా నేను ప్రతి ఏడు వస్తానండి ఇక్కడికి, ప్రతి ఏడు వస్తే దర్శించుకుంటాం అమ్మవారిని. అంత మంచిగా జరుగుతుంది కాబట్టి నమ్మకం నాకు బాగా. ఇప్పుడు చాలా డెవలప్ చేశారండి, ఇంత ముందు ఇంత లేదు, చాలా డెవలప్ చేశారు, బాగుంది గుడి. అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. అందరు కూడా బాగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. రద్దీ బాగా ఉంది, సంతోషంగా ఉంది అమ్మవారిని దర్శించుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. బాగుంది. గత 10 సంవత్సరాలు చూస్తున్నాం మేము ఇక్కడికి వస్తాం. మా మనవడికే ముఖ్యం, మా మనవడు పుట్టిండు, వచ్చినప్పుడు దండం పెట్టుకుని సరే ఆటతో పోసి కిరీటం పెట్టించి అమ్మవారి కళ్ళు పెట్టించి అంత బాగుంది, మంచిగా జరిగింది. సో అమ్మవారికి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం. అమ్మవారికి మంచి ఉత్సవాలు అయినాయి, ఇవాళ మంచిగా దర్శనం అయింది స్వామి వారికి. నమస్తే. పోచమ్మ తల్లికి జై.